కర్ణాటక బార్డర్లో కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక కథ. కాబోయే భర్త తన కళ్ల ముందే యాక్సిడెంట్లో చనిపోవడం చూసి షాక్లో పిచ్చిదైపోయిన ఒక పెళ్లి కూతురు హాస్పిటల్ నుండి తప్పించుకుని పారిపోయింది. ఆ తర్వాత అమ్మాయి ఏమయ్యింది అన్న విషయం ఎవ్వరికీ తెలీదు. కానీ ఎక్కువ మంది నోళ్లలో నలిగింది మాత్రం తను పెళ్ళయ్యి ఉండబోయే ఫ్లాట్కి వెళ్లిపోయి ఆ అపార్ట్మెంట్ వెనక తోటలో ఉన్న చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుందని. ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ చెరువు మాయమైపోయింది. ఆ రోజు నుండి రాత్రిపూట అప్పుడప్పుడు ఎవరో నీటిలో దూకిన శబ్దాలు, ఎవరో అమ్మాయి పాటలు పాడుతున్న స్వరాలు ఆ ఫ్లాట్లోంచి వినిపించేవని అక్కడి జనం చెప్తుంటారు. ఆ భయంతోనే అక్కడ ఉండడానికి ఎవరూ ధైర్యం చేయకపోవడంతో కాలక్రమేణా అపార్ట్మెంట్ మొత్తం పాడుపడిపోయింది. 2020లో ఈ కథ ఆధారంగా పుస్తకం రాయాలని ఒక రైటర్ అనుకున్నాడు. ఆ అమ్మాయి మీద, ఆ యాక్సిడెంట్ మీద రీసెర్చ్ చేస్తున్నతను అదే ఫ్లాట్లో శవమై తేలాడు. అప్పట్నుండి ఆ అమ్మాయి గురించి వెతకడం మొదలుపెట్టిన ప్రతి ఒక్కరూ అదే ఇంట్లో శవాలుగా దొరకడం మొదలైంది. తను చంపిన ప్రతి ఒక్కరి రక్తంతో ఆ ఇంటి లోపల ఓ గోడ మీద నన్న జోల్గే బరబేడా అని మళ్లీ మళ్లీ రాసింది దివ్యవతి. నా జోలికి రావద్దు అని దానర్థం. ఇప్పటికీ అప్పుడప్పుడు 404 బాల్కనీలో పెళ్లి బట్టల్లో ఉన్న ఒక అమ్మాయి ఆకారం కనిపించి పాట పాడుతుందని, అలా పాడిన రోజు ఆ అపార్ట్మెంట్ వెనక తోటలో ఉన్న శ్మశానం నుండి ఒక కుక్క ఏడుపు వినిపిస్తుందని చెప్తారు. అయితే ఆ కుక్క దివ్యవతి పెంపుడు కుక్క రాకీ అని, తనకంటే కొన్ని నెలల ముందు చనిపోయిన ఆ కుక్కని ఆ తోటలోనే పూడ్చిపెట్టారని, ఆ సమాధి నుండే ఆ ఏడుపు వినిపిస్తుందని అక్కడి వాళ్ల నమ్మకం.